ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఇస్తున్నాను సార్. ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్ అన్న అంజయ్ అన్న. ఇదిగోండి చూడండి ఆ మనిషి. ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా, ఇవే కదా ఇవి లాంటి ఇంకొకరు ఉండరమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా. ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు. ఎందుకు చెప్పు, ఆయన భయపడుతుంటాడు. నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు, పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు, అమ్మాయి అంట. ఒక్క నిమిషం అలా చూడండి. ఓ ఒక్క నిమిషం ఇది ఒకసారి చూడరా, ఒక్క నిమిషం ఇది పెట్టి బాబాయ్ ఒక్క నిమిషం. మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా, భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా. అవును కాదు అని పెట్టింది. పెట్టిన తర్వాత తాగుంటుంది ఖచ్చితంగా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నాము. అమ్మ మీద ఉంటే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది, కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క నిమిషం అన్నయ్య, లైవ్ అయినా పర్లేదు, జనానికి కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మమ్మాడి కుట్ర చూడండి. ఏంది బాబా ఇదే, అది కొనుక్కో. అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా. ఇటు చూడండి, ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బటన్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవునుకు పెట్టేసింది. మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనని పెట్టాడు. చూడు, తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది. అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే మనకైతే అర్థమవుతుందన్న. కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు, ఇటు అంటారు మా జగన్ చాలా మంచోడు, చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్యపరచకపోతే ఈసారికి 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కల్తీ తప్పి అవుతుంది 23లో, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత